రైట్ ఇక ఈ రోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూద్దాం. ప్రధానంగా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఏదైతే నిన్న జరిగినటువంటి రోడ్ షోకు సంబంధించి ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఆదివారం యూసుఫ్ కూడా రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో జూబ్లీస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్. దీనికి సంబంధించి ఇక్కడ ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు క్లియర్గా. దీనికి సంబంధించి వార్తను కూడా చూడొచ్చు. ఏదైతే 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదు అంటూ కూడా ఇక్కడ ఈ వార్తను చూడొచ్చు. ఏదైతే అభివృద్ధి ఎక్కడ జరిగిందే ఎక్కడ జరగలేదంటూ కూడా విశ్లేషణ కొనసాగుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అంశానికి సంబంధించి తెరతీసినటువంటి అంశం ఏదైతే బీజేపీతో రేవంత్ దోస్త్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చు. 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదంటూ కూడా ఇక్కడ కొన్ని వార్తలు చూడొచ్చు. ఏదైతే 2004 2014 వరకు జరిగినటువంటి పాలనను చూడాలి. అలాగే ఏదైతే 2004-14 వరకు జరిగినటువంటి అభివృద్ధి చూడాలంటున్నారు. కాకపోతే 2014 నుంచి 23 కావచ్చు అక్కడ వరకు జరిగినటువంటి అభివృద్ధి గురించి ప్రస్తావన రావట్లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఆలోచించాల్సినటువంటి అంశం ఏదైతే ప్రధానంగా ఈ 23 నెలల సంబంధించి అభివృద్ధి కాదు, ఏదైతే 23 నెలల కంటే ముందు జరిగినటువంటి 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావచ్చు అప్పుడు జరిగిన అభివృద్ధి ఎక్కువ ఉందంటూ కూడా అందరూ అభివర్ణించుకుంటున్నటువంటి అంశం. ప్రధానంగా దీనికి సంబంధించి ఇక చూడొచ్చు. ఏదైతే రేపు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలు నిఘా డ్రోన్లు ఏర్పాటు చేసామంటూ కూడా ఇక్కడ వార్తలు చూడొచ్చు. ఏదైతే నిఘా వ్యవస్థలో మొత్తానికి అదైతే రేపు ఎన్నిక జరగనున్నటువంటి జూబ్లీస్ సంబంధింంచి అబ్జర్వ్ చేస్తున్నారు అధికారులు. దానికి సంబంధించి ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. ఇక్కడ జూబ్లీస్ పోలింగ్కు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు ఇక్కడ. అలాగే 8 కంపెనీల CISF బలగాల మోహరించాయి ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా వార్తను చూడొచ్చు. బూతులకు 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ వార్తను చూడొచ్చు. 3000 సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటుందంటూ కూడా చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ వినతితోనే జూబ్లీస్పై ఈసీ ప్రత్యేక నిఘా కూడా పెట్టిందంటూ కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి మనం వార్త చూడొచ్చు. ఇక దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నదని, దీంతో గట్టి నిఘా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. 226 సమస్యాత్మక పోలింగు కేంద్రాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. అధికార పార్టీ నాయకుల తీరుపై ఒక కన్ను వేసి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరపున ఢిల్లీలోని ఇటీవల భారత ఎన్నికల కమిషన్ ECIని ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ నేత KR సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు ఫిర్యాదు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో మహిళా అధికారులు అలాగే పోలీసులను ఏర్పాటు చేయాలని, ఒకరి ఓటును మరొకరు వేసే ప్రయత్నాలు జరుగుతున్నందున అన్ని పోలింగ్ బూత్లలో వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరారు. దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఇంకా 2వ పేజీలో డీటెయిల్గా ఉంది. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. రైట్, ఏదైతే దీనికి సంబంధించి ఈ వార్తను చూసినాం ఇక్కడ. అలాగే ఇంకా మరొక వార్త చూడొచ్చు ఇక్కడ. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే జూబ్లీస్లో మొత్తానికి ఓటర్లను ప్రలోభాలకు గురిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏదైతే జూబ్లీస్ కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపింది. హోటలే అడ్డగా నోట్ల పంపిణీని కాంగ్రెస్ నేతలు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం వైరల్ అయినటువంటి ఓ వీడియోలో GHMC కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర రెడ్డి ఇలా డబ్బులు పంపిణీ చేస్తూ కనిపించారు. దానికి సంబంధించి ఫోటో క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే జూబ్లీస్లో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం కొనసాగిస్తుంది. బడ నేతలు, బస్తీ రౌడీలు, నోట్ల కట్టలు, ఓట్ల తిప్పలు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. దృశ్యాలు, ఫోటోలు, సాక్ష్యాలు పట్టని ఏదైతే ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై అధికారుల అలసత్వం జరిగిందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే గులాబీ నేతల ఇళ్లలో కూడా మాత్రం విస్తృత సోదాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ రానున్న ఈ కొన్ని గంటల్లో వ్యవధిలో చాలా జరిగే అవకాశం ఉంది. నేపథ్యంలో చాలా సీరియస్ తీసుకుంటున్నటువంటి అంశం అన్ని పార్టీలు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాల జోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అతని అనుచరులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారంటూ ఇక్కడ వార్త చూడొచ్చు మనం. తమదైన మార్కు ప్రలోభాలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బస్తీలో డబ్బులు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు.
ఇక ఇందుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఫోటోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలను ఈసీకి సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు కూడా సమర్పిస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక్కడ మరో ఇంపార్టెంట్ వార్త చూద్దాం మనం. ఇక్కడ ఇల్లు పోయింది, ఈఎంఐ మిగిలిందంటూ కూడా ఇక్కడ ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దానికి సంబంధించి ఏదైతే హైడ్రాకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ ప్రధానమైనటువంటి వార్తను మనం చూడొచ్చు. ఏదైతే శత్రువులపై పడినట్టు హైడ్రా మాపై పడింది అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త క్లియర్గా చూడొచ్చు మనం. గృహప్రవేశం చేసిన ఒక్కరోజుకే మా ఇంటిని కూల్చారు. కళ్ళ ముందే కూల్చితే కన్న తల్లి పోయినట్టు బాధపడ్డాం. స్థలం ఉండి లేనట్టే అప్పులు మా నెత్తిన పడ్డాయి. లేని ఇంటికి ఇప్పుడు ఈఎంఐల భారాన్ని మోస్తున్నాం. కూల్చివేతలు కరెక్టేనంటున్న సీఎంకు మా బాధ పట్టదా అంటూ కూడా వాళ్ళు సూటి ప్రశ్న వేస్తున్నారు. భూముల స్వాధీనంపై బాధితులకు సర్టిఫికెట్ ఇస్తారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ మా ఆవేదన మీకు వెటకారంగా ఉందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఏదైతే బండి సంజయ్ ఈ 2-3 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే హైడ్రా బాధితులకు సంబంధించి ఏదైతే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదైతే కావాలనే వాళ్ళు ఏడుస్తున్నారు, కావాలనే కంట తడిపెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన వెటకరంగా మాట్లాడారు. దానికి సంబంధించి వీళ్ళు ఆయనను ప్రశ్నిస్తున్నారు. మీకు అసలు మా ఆవేదన మీకు, మా బాధ మీకు తెలియట్లేదా? మీరు ఇష్టానుసారంగా లైలా మాట్లాడతారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. కత్వా చెరువు కూల్చివేతల బాధితుడు శశాంక్ సూటిగా ప్రశ్నించారు. దానికి సంబంధించి ఇక్కడ మనం ఈ వార్తను చూస్తూ ఉన్నాం. ఈ ఫోటో గుర్తుందా? హైడ్రా దారుణాలకు బాధితులకు ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వని కాంగ్రెస్ సర్కారు నిరంకుశత్వానికి ఈ దృశ్యమే ఓ ఉదాహరణ. హైడ్రా బుల్డోజర్లు కళ్ళ ముందే కరళ ఇంటిని కర్కశంగా నేలమట్టం చేస్తుంటే అసహ్యులు ఆక్రందన నేటికి కళ్ళ ముందు కదలాడుతున్నది. ఓ పీడకలగా నేటికి వెంటాడుతున్నది. లేని ఇంటికి ఈఎంఐ కట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అట్లా రుణగ్రస్తమై కూలినటువంటి కళల భారాన్ని నేటికి మోస్తున్నది. హైదరాబాద్లో హైడ్రా బాధితులే ఎక్కువగా ఉన్నారంటూ కూడా ఇక్కడ మనం క్లియర్గా ఈ వార్తను బట్టి చూడొచ్చు. అమ్మిన బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు ఎందుకు ఉండవు? ఏదైతే అమ్ముతున్నటువంటి బిల్డర్లు కావచ్చు, లేదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు ఎందుకు లేవు, ఏదైతే మాపైన చర్యలు ఎందుకు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్నారు. ఏదైతే ప్రధానంగా ఇది ఇంపార్టెంట్ అంశం. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే కదా మేము ఇల్లు కట్టుకున్నాం. అలాంటప్పుడు అనుమతి ఇచ్చినప్పుడు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోరు? అధికారులు అనుమతిస్తేనే కదా మేము ఇల్లు కట్టుకున్నాం. అధికారికంగానే ఇల్లు కట్టుకొని ఏదైతే కరెంటు బిల్లు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి అన్నీ కూడా మేము చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి అన్ని ట్యాక్సులు కడుతున్నప్పుడు అధికారికంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎందుకు మీరు అధికారులపైన ప్రధానంగా చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇంకా వార్తలను చూద్దాం. ఈ వార్తని కంటిన్యూ చేద్దాం. ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి వార్త. అమ్మిన బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు ఎందుకు ఉండవంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. ప్రభుత్వ ముసుగులో పేదవాడి బతుకులో ఆడుతున్నటువంటి చిలగాటం ఇది అంటూ కూడా ఇక్కడ వార్తలను చూడొచ్చు. ప్రధానంగా మీరే పర్మిషన్లు ఇచ్చి మీరే కూల్చేస్తే ఎలా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. నష్టపరిహారం ఇచ్చేదెవరు, మా కష్టం తీర్చేదెవరు? ఏదైతే ఇష్టానుసారంగా మీరు వచ్చి ఇలా కూల్చివేస్తే మాకు నష్టపరిహారం ఎవరిస్తారు? ఏదైతే ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు పెట్టి మేము కట్టుకున్నటువంటి బిల్డింగ్ సంబంధించి ఇంత నష్టపోతున్నాం, బ్యాంకులో రుణం తీసుకున్నాం, ఆ రుణం ఎవరు కడతారో, ఈ నష్టపరిహారం ఎవరిస్తారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. బాధితులు నష్టపరిహారం ఇచ్చేదెవరు, మా కష్టం తీర్చేదెవరు అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి వార్తను క్లియర్గా చూడొచ్చు. పోనీ మా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని హైడ్రానో ప్రభుత్వము అధికారికంగా ఓ సర్టిఫికేట్ ఇవ్వగలదా? ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. ఏదైతే బాధితులు కోరుతున్న దాంట్లో వాస్తవం ఉన్నది అని అనుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే హైడ్రా కూలగొట్టిన నేపథ్యంలో ప్రభుత్వము అధికారికంగా ఏదైతే ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి సర్టిఫికేటు, అక్రమ కట్టడం కాబట్టి మేము కూల్చేసామని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పేసి బాధితులు కోరుతున్నారు. ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రధానంగా హైడ్రా కూల్చేసినటువంటి నేపథ్యంలో హైడ్రా ఆల్రెడీ ప్రభుత్వ కనుసన్నలో ప్రభుత్వం నిర్వహించినటువంటిది కాబట్టి హైడ్రా అధికారికంగా కూల్చిన నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా కూల్చేసిన దానికి ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి ముందు నోటీసులు ఇయ్యారు, తర్వాత కూడా కూల్చేసినట్టు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది కత్వా చెరువు వద్ద ఇల్లు కోల్పోయినటువంటి శశాంక్ యొక్క ఆవేదన. ఆయన ప్రశ్నకు జవాబు ఉందా ప్రభుత్వం దగ్గర అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం వార్తను బట్టి చూడొచ్చు. నిరుడు
బల్లంపేటలోని కత్వా చెరువు వద్ద హైడ్రా సృష్టించినటువంటి విధ్వంసానికి మధ్యతరగతి ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులకు ఇది ఒక నిదర్శనం. ₹1 కోటి పెట్టుబడితో తాము ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోకి వస్తే ఒక్క రోజులోనే హైడ్రా ఇల్లు మొత్తం నేలమట్టం చేసిందని శశాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని పర్మిషన్లు ఉన్నా చెప్పినా వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా కూల్చారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మీ బిల్డర్తో మాట్లాడకుండా అందరినీ బయటకు పంపించి విల్లాలు కూల్చేసినటువంటి హైడ్రా ఇప్పటివరకు ఒక్క బిల్డర్ పైన కూడా కేసు పెట్టిందా అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పేద ప్రజల ఇళ్లను టార్గెట్గా చేసుకొని వారిపైన హైడ్రా బుల్డోజర్లను పంపిస్తుందని, రాబోయే రోజుల్లో తమకు న్యాయం చేయడానికి వచ్చే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం పైన చాలా విసుగు చెందుతున్నారు. ఏదైతే ప్రధానంగా హైదరాబాద్లో అనడానికి ఇది ఈ వార్తని ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు ఆలస్యానికి నకళ్ళు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే బేస్మెంట్ లెవెల్లోనే ఆల్రెడీ పిల్లర్ లెవెల్లోనే ఆగినటువంటి ఇల్లు ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే దీనికి సంబంధించి వచ్చిన దరఖాస్తులు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి వచ్చినటువంటి దరఖాస్తులు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నారు. ఈ వార్తను చూడొచ్చు. వచ్చినటువంటి దరఖాస్తులు మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయంట. ప్రభుత్వం ఇస్తామన్న ఇండ్లు 20 లక్షలంట. అంటే ఇంకా 62 లక్షలకు పర్మిషన్ ఇవ్వలేదు, ఏగనామా పెట్టింది అని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. ప్రధానంగా ఇందులో మళ్ళీ మంజూరు చేసినాయి 4.5 లక్షలు మంజూరు చేసిరంట. పనులు కొనసాగుతున్నాయి. ఇందులో పనులు జరుగుతున్నవి 2 లక్షలేనట. చివరికి పూర్తయ్యేవి ఎన్ని అనేది ప్రశ్నార్థకంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి వార్త. ప్రధానంగా ఏదైతే మంజూరు చేసిందేమో 4.5 లక్షలు, పనులు ప్రస్తుతానికి పనులు కొనసాగుతున్నాయి. అంటే పనులు కొనసాగాలంటే బిల్లులు ఇవ్వాలి, లేకుంటే వాళ్ళు కట్టుకున్న తర్వాత బిల్లులు తీసుకోవడం కావచ్చు, లేకుంటే జాగా ఉండి పైసలు లేక కూడా కట్టుకోలేని వాళ్ళు కూడా పేదలు ఉండొచ్చు. వాళ్ళకు పైసలు ఇస్తేనే, లేకుంటే అప్పో తీసుకొచ్చుకొని చేసుకొని కట్టుకుంటే బిల్లు వస్తుందా రాదా అనేది కూడా వాళ్ళ ఉన్నటువంటి టెన్షన్ తోటి కొందరు కట్టుకోలేని పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పనులు జరుగుతున్నాయి. మాత్రం 2 లక్షల ఇళ్ళకి సంబంధించి పనులే జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అవి ఎప్పుడు పూర్తయితే అంటే కూడా అది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే వీళ్ళు నిధులు విడుదల చేస్తేనే తప్ప అవి పూర్తయ్యే పరిస్థితి లేదు. వివిధ కారణాలతో ఆగినటువంటి 1,00,000 ఇండ్లు ఏదైతే 1,00,000 ఇండ్ల వరకు వివిధ కారణాలతోటి ఆగినట్టు ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే నిర్మాణంలో ఉన్నాయి 2 లక్షల ఇండ్లు మాత్రమే అంటూ కూడా ఇక్కడ క్లియర్ చూడొచ్చు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ విఫల పథకం అంటూ కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే పలు చోట్ల అనర్హులకు లబ్ధి, అర్హులకు మొండి చేయి చూపిస్తున్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. సర్కారు మాటలకు చేతలకు పొంతన లేదని చెప్పేసి కూడా చాలామంది ఈ అంశం సంబంధించి విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే దీనికి సంబంధించి 9వ పేజీలో ఉంది వార్త. రైట్, 9వ పేజీలో కూడా లేదు. రైట్, వర్షాలకు దెబ్బతిన్నటువంటి పంట అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మొంతా తుఫానుతో మునిగినటువంటి పొలము పెట్టుబడి తిరిగి రాదేమోనని ఆందోళన వ్యక్తం చేసిన రైతు పురుగుల మందు తాగి బల్వాన్ మరణం కూడా చెందాడంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. కరీంనగర్ జిల్లా నాగంపేటలో ఈ విషాదం చోటు చేసుకుందంటూ కూడా ఈ వార్తను బట్టి చూడొచ్చు మనం. ఏదైతే ఇంకొక వార్త చూస్తున్నాం మనం ఇక్కడ, మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుకు సంబంధించి బీఆర్ఎస్ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నోట్ల పంపిణీ బూమారాంగ్ 6 గ్యారెంటీల బాకీ కింద జమ చేసుకున్నామన్న ఓటర్లు జనంలోకి లోతుగా వెళ్ళినటువంటి బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం. ఏదైతే బాకీ కార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఎంత బాకీ ఉందని చెప్పేసి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ బాకీ కార్డు అంశం చాలా ప్రజల్లోకి చాలా కీలకంగా వెళ్ళింది, చాలామందికి వెళ్ళింది. అది దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మనం వార్త చూడొచ్చు. ఏదైతే చాలామంది నిలదీస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. మొత్తానికి ప్రజలు కూడా ఈ బాకీ ఎప్పుడు ఇస్తారు మాకు అంటూ ఈ పథకం ఆ పథకం ఇష్టానుసారంగా ఎన్ని పథకాలు మీరు చెప్పారో ఆ పథకాలకు సంబంధించి మాకు ఎప్పుడు ఇస్తారంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఏదైతే మిగతా హామీలు కావచ్చు, వాటన్నింటికి కూడా ప్రశ్నిస్తున్నారో ఆ బాకీ కార్డులో పొందుపరిచి ప్రజల్లోకి బీఆర్ఎస్ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అందరూ కూడా ఆ బాకీ కార్డుకు సంబంధించి అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే
పెన్షన్ సంబంధించి పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఆ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఏదైతే మహిళలకు మీరు ఇస్తున్నటువంటి ఏదైతే 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దాంతోపాటుగా అదే కాకుండా ఏదైతే ఇంకొంత నిరుద్యోగులకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో ఆ నిరుద్యోగ భృతి ఏమైందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా స్కూటీలు ఇస్తున్నారు మహిళలకు, ఆ స్కూటీల సంగతి ఏంటి కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇంకా రైతులకు సంబంధించి అయితే రైతుల విషయం మాట్లాడాలంటే మాత్రం చాలా విషయాలు మాట్లాడచ్చు రైతులకు సంబంధించి. ఏదైతే మొన్నటి వరకు యూరియా అంశం చూసాం, ఇప్పుడు ఏదైతే పంటలకు సంబంధించి కూడా కొనలేని పరిస్థితి కనబడుతుంది. ఏదైతే దానికి సంబంధించి కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అందులో కూడా బాకీ కార్డులో కూడా ఆ అంశాలు కూడా పొందుపరిచారు. ఏదైతే బోనస్ సన్నవాట్లకు సంబంధించి బోనస్ సంబంధించి కూడా దాని గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. అది కూడా ఆ అంశం కూడా జనంలోకి చాలా కీలకంగా వెళ్తున్నటువంటి అంశం. ఇక మిగతా వార్తలను గమనించినట్లయితే మనం అయితే నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైతే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనం ఈ వార్తను చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి అంటూ కూడా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొందరు ప్రస్తావించారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. మనం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, చిత్రంలో ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, చినమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అంటూ కూడా ఇక్కడ మనం వీళ్ళు సంబంధించి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అసలు వీళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నించిద్దాం. విచక్షణ లేకుండా మాట్లాడడం ఆయన నైజం అంటూ కూడా వీళ్ళు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మీట్ ది ప్రెస్ అంతా బూతులే అంటూ కూడా వీళ్ళు ఆయనకు సంబంధించినటువంటి మాటలకు సంబంధించి వీళ్ళు వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో ప్రపంచ పటంలో తెలంగాణ చిత్రం లేదని చెప్పడం పచ్చి అబద్ధం. 20,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి 60,000 ఇచ్చామని చెబుతున్నాడు అంటూ కూడా వీళ్ళు ఫైర్ అయ్యారు. 2004, 2014 ఆత్మహత్యలు, ఆకలి చావుల కాలం కాదా అంటూ కూడా వీళ్ళు సూటి ప్రశ్న వేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. నాడు కేటీఆర్ కృషితోనే హైదరాబాద్ నగరానికి ఇమేజ్ రాలేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తన పాలనపై రెఫరెండం అని చెప్పలేకపోయాడు, ఇది చాలా విడ్డూరం అంటూ కూడా వీళ్ళు ప్రశ్నించినటువంటి సందర్భం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయినటువంటి అంశం, దీనికి సంబంధించి మనం క్లియర్గా డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి, విచక్షణ రహితంగా మాట్లాడటం ఆయన నైజం, ఎలా పడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్యకృత్యం. ఆదివారం నిర్వహించినటువంటి మీట్ ది ప్రెస్లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇంతలా ఇష్టారీతిన మాట్లాడే సీఎం ఇప్పటివరకు ఎవరూ లేరని తెలిపారు. హైదరాబాదు తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం 6 సార్లు సీఎం రేవంత్ రెడ్డి గల్లీ తిరిగారని, అది సరిపోదన్నట్లు మీట్ ది ప్రెస్లో కూడా పాల్గొన్నారని విమర్శించారు. ప్రెస్ క్లబ్ అంటే గౌరవం లేకే స్టార్ హోటళ్లలో నిర్వహించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల్లో కేవలం 20,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లుగా బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు జగదీష్ రెడ్డి. వారన్నట్టే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే జనాలు అర్థం చేసుకుంటారని కూడా వాళ్ళు కోరారు. కేసీఆర్ కట్టినటువంటి భవనాలతో ఉద్యోగాలు వచ్చాయా అన్న రేవంత్ రెడ్డివి పిచ్చి ప్రేలాపన మాటలని వారు మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఏదైతే చంద్రబాబు వైఎస్ఆర్ నచ్చడం ఏంది అంటూ కూడా ఇక్కడ మరో ప్రశ్న వచ్చింది. ఇక్కడ నచ్చితే ఆంధ్ర సీఎం చంద్రబాబు అన్న నచ్చాలి, దివంగత సీఎం వైఎస్ఆర్ అన్న నచ్చాలి, కానీ ఆ ఇద్దరు నచ్చడం ఏంది అంటూ కూడా వీరు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఏదైతే 2004, 2014 అంశానికి సంబంధించి కాలంలో జరిగినటువంటి కాంగ్రెస్ పాలన స్వర్ణయుగం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆ కాలంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు జరగలేదా? సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో ఆనాడు ఆకలి చావులు కనబడలేదా అని వారు ప్రశ్నించారు. ఆ కాలంలో తండ్రి చనిపోతే స్నానానికి నీళ్లున్నప్పటికీ కరెంటు లేని పరిస్థితి ఉన్నదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ 2 ఏళ్ల కాలంలో 24 గంటల కరెంటు ఇచ్చామని, దాంతో హైదరాబాద్కు పెట్టుబడులు తరలి వచ్చాయని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ 1000 బడులు తెరిచారంటూ కూడా ఇక్కడ మరో అంశం, కీలకమైనటువంటి అంశం మనం వార్త చూడొచ్చు. రాష్ట్రంలో 1000కి పైగా గురుకులాలు పెట్టింది కేసీఆర్ అని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్ బడులు మూసివేశారంటూ రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బడినైనా తెరిచారా, కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టునైనా తెచ్చారా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి తమరు రిబ్బన్ కట్ చేసే ముందు కేసీఆర్ కేటీఆర్ను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ కేటీఆర్ వల్లే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఏదైతే మరొక అంశం చూడొచ్చు, 30,000 కోట్లు వెనకేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా మరో ఆరోపణకు సంబంధించి వార్త చూడొచ్చు మనం. గత 2 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి 30,000 కోట్లను వెనకేసుకున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నిర్మాణ రంగం కుదిరవడంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాలతోనే ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాదాపు 40 ఏళ్ల అధికారానికి దూరంగా ఉన్నదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఇతరులు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి వార్తను చూడొచ్చు. ఇక మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారంటూ కూడా ఇక్కడ మరో వార్త చూస్తున్నాం మనం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏదైతే వాళ్ళు ఇష్టానుసారంగా ఈ కొన్ని గంటల్లో ఇష్టానుసారంగా ఓటర్లను ప్రారంభం చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ వార్తను చూడొచ్చు. ఇక్కడ మరో వార్త చూడవచ్చు, బీజేపీతో రేవంత్ దోస్తు అంటే ఇక్కడ మరో వార్త చూడవచ్చు. రహస్య స్నేహాన్ని స్వయంగా బయటపెట్టిన సీఎం, నిన్నటిదాకా కేంద్ర సహకారం లేదని ఆరోపణలు, ఇప్పుడు కేంద్ర సహకారం ఉన్నదని చిలక పలుకులు పలుకుతున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మార్పు వచ్చింది, చెప్పులెత్తుకెళ్లే వాళ్ళలా చూస్తలేరంటూ కూడా ఆయన ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఒక రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేసినటువంటి సందర్భం అది. దానికి సంబంధించి మనం చూడొచ్చు. లోపలికి రమ్మని పిలుస్తున్నారు, చెప్పింది వింటున్నారు, నిధులు వస్తున్నాయి కాబట్టే పనులు జరుగుతున్నాయంట. ఏదైతే నిధులు వస్తున్నాయని ఒప్పుకున్నాడు, అలాగే పనులు కూడా జరుగుతున్నాయని కూడా ఒప్పుకున్నటువంటి అంశం. దానికి సంబంధించి 1000 కోట్ల అప్పులు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయట. అభివృద్ధి పనులు పథకాల అమలు ఇప్పుడే కాదు అంటూ వార్త చూడొచ్చు. దశల వారీగా వచ్చే 8 ఏళ్లలో పూర్తి చేస్తాం. వచ్చే ఎన్నికలు 2028లో కాదు 2029లో జమిలీ ఎన్నికలు ఉంటాయంటూ కూడా ఆయన నిన్న చెప్పినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. బీజేపీతో తనకు ఉన్న స్నేహబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు అంగీకరించారు. కేంద్రం తనకు సహకరిస్తున్నదని స్వయంగా ఆయనే తెలిపారు. నిన్న మొన్నటిదాకా కేంద్రంపై దుమ్మెత్తిపోసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు స్నేహ రాగం ఆలపిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయనే తాజాగా నాలుక మడతేశారు. కేంద్రంలో మార్పు వచ్చింది, రాష్ట్రానికి సహకరిస్తున్నది అంటూ తమ మధ్య గల స్నేహాన్ని బయటపెట్టారు. ఆదివారం సీఎంతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తమ రహస్య బంధాన్ని బట్టబయలు చేశారు. గతంలో ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తికెళ్లే వాళ్ళలా చూస్తున్నారన్నారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందా, కేంద్రం సహకరిస్తున్నారా అని ఒక విలేకరి ప్రశ్నించగా రేవంత్ రెడ్డి బదిలిస్తూ, అవును, మార్పు వచ్చింది, కేంద్రం నుంచి సహకారం అందుతున్నది, ఆ మార్పు వచ్చింది కాబట్టే పనులు జరుగుతున్నాయి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ పక్కనే ఏదైతే ఫీజు బకాయిల కోసం ఖమ్మం యువకుడి పాదయాత్ర కొనసాగుతుంది. బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్తను చూడొచ్చు. మొత్తానికి ఈ వార్త చూడొచ్చు. ఏదైతే పాదయాత్ర బ్రోచర్ను ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా వార్తను చూడొచ్చు.